హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి మా పిల్లల్ని తీసుకొని మేము మాల్కి అయితే వెళ్ళాము. సో ఆ మాల్లో ఏం చేసాము ఏంటి అనేది చూపిస్తున్నాను. ఇక్కడ లోపలికి రాగానే మాకు ఫస్ట్ కునాఫా కనిపించింది. సరే ఎప్పుడూ ట్రై చేయలేదు కదా, ఒకసారి ట్రై చేద్దాం. అండ్ అందరం ఉన్నాం కాబట్టి జస్ట్ ఒక్కొక్క స్పూన్ అలా టేస్ట్ చేసినట్టు ఉంటుంది కదా. బట్ టేస్ట్ అయితే అంత నచ్చలేదు. అండ్ మనీ వాళ్ళు తీసుకున్న కాస్ట్కి అయితే నాట్ వర్త్ ఇట్ అనిపించింది. మా బాబుకి అయితే అసలు నచ్చలేదు, స్వీట్ వద్దనేసాడు. అండ్ పైకి వెళ్ళిపోదాం, ఫుల్ గేమ్స్ మీదే కాన్సన్ట్రేషన్ ఉంది మా బాబుకి అయితే, ఆడుకోవాలి అని చెప్పేసి. ఆల్రెడీ 3-4 టైమ్స్ తీసుకొచ్చాము. బట్ మా పాపకి ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి తీసుకురావడం హైదరాబాద్లో. ఫుల్ ఎగ్జైట్ అయిపోయి చాలా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాము పిల్లలతో. ఇక్కడ వచ్చేసరికి మా మమ్మీ ఎక్కారు. వాళ్ళు చెప్పారు పాప చిన్న పాప కదా, సో ఎవరో ఒకరు ఎక్కండి అంటే నేను ఎప్పుడూ ఉంటా కదా, మా మమ్మీని ఎక్కమని చెప్పాను. కొంచెం వాళ్ళకు కూడా కొంచెం మంచి రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది కదా, కొంచెం సరదాగా అని చెప్పి మా మమ్మీ ఎక్కారు. ఇక్కడ వచ్చేసరికి బోటింగ్ అనమాట. మా బాబు ఇది వచ్చిన ప్రతిసారి ఎక్కుతాడు. బట్ మా పాపని ఒకసారి కూడా ఎక్కించలేదు. సరే ఎక్కిద్దామని అడిగితే ఇంత చిన్నపిల్లలకి నాట్ అలౌడ్ అండి అన్నారు. సరే అక్కడ ఒక 5 minutes టైం ఉంది అని చెప్పారు ఇంకా స్టార్ట్ అవ్వటానికి. సో ఈలోపు టైం పాస్ చేయడానికి ఇంకొన్ని గేమ్స్ అయితే ఆడుకున్నాం ఈలోపు. ఇక్కడ ఇవన్నీ చేస్తుంటే మా బాబు ఏది చేస్తే నేను కూడా ఆడాలి అని చెప్పి గొడవ చేసి మరీ వెళ్తుంది మా బాబు ఎక్కడికి వెళ్తే అక్కడికి. సో ఇవన్నీ మంచి టైం అయితే స్పెండ్ చేశాము. అండ్ అలాగే మా బాబు ఇంకా బోటింగ్ కూడా ఇవి స్టార్ట్ చేశారు అని చెప్పి మళ్ళీ పిలిచారు. ఇంకా అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. మా పాప అయితే పాపం నేను అంటుంది, నువ్వు నెక్స్ట్ టైం ఎక్కుదులేనన్న, ఇంకా టైం ఉంది అని చెప్పి చెప్పాము. బాయ్ అన్నయ్య అని చెప్పి ఫుల్ ఎగ్జైట్ అయిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మా బాబు ఆల్రెడీ చాలాసార్లు వచ్చాడు. బట్ అదే ఎగ్జైట్మెంట్ ప్రతిసారి వచ్చినా కానీ మళ్ళీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎగ్జైట్ అవుతారు కదా, అలానే ఎగ్జైట్ అవుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఇక్కడ మా పాప మాత్రం ఇదే ఫస్ట్ టైం కదా, ఇంకా అసలుకి అక్కడి నుంచి నేను రాను అని చెప్పి మొత్తం అన్నీ ట్రై చేస్తుంది, అన్నీ ఎక్కుతుంది. అన్నిటికీ అయితే మేము జస్ట్ స్వైప్ అయితే చేయలేదు కార్డ్ని, జస్ట్ ఊరికే కూర్చొని జస్ట్ అట్లా టైం పాస్ చేస్తూ ఫుల్ కొంచెం అలా ఎంజాయ్ చేసింది. ఇక్కడ పాప్కార్న్ వచ్చేసరికి 50 రూపీస్ తీసుకున్నారు మా డాడీ ఉండి. 50 రూపీస్, అమ్మో ఇంత కాస్ట్ ఉంది ఏంటి పాప్కార్న్ అని అంటున్నారు. అది కూడా చిన్న ప్యాక్ లాగే ఉంది కదా అని చెప్పి అయినా కానీ వెళ్ళి తీసుకొచ్చారు, తింటారులే అని చెప్పి. అండ్ ఇక్కడ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఈ గేమ్ ఆడామన్నమాట. ఈ గేమ్ పేరు కూడా నాకు ఐడియా లేదు. సో బాగుంది కదా అని చెప్పి మళ్ళీ ఆడదామని ఆడుతుంటే మా బాబు స్టార్ట్ చేశాడు. బట్ పాప్కార్న్ అయిపోతుంది అని చెప్పి పాప్కార్న్ కొంచెం తింటాను లాస్ట్లో అని చెప్పి నాకు ఇచ్చేసాడు. మేమిద్దరం ఇంకా ఆడుతుంటే మళ్ళీ మధ్యలో వచ్చి కదిలిస్తూ ఉన్నాను నేను అని చెప్పి. మా బాబు ఆడుతున్నాడని మళ్ళీ మా పాప కూడా నేను అని ఏడుస్తుంటే సరే నువ్వు కూడా కొంచెంసేపు ఆడు అని చెప్పి అట్లా ఆడిచ్చాము. సో మొత్తానికైతే ఫుల్ క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా డేస్ తర్వాత మా పాపతో ఫుల్ మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము. మా బాబు ఎప్పుడు మాతోనే ఉంటాడు కాబట్టి ఎప్పుడు తీసుకొస్తూ ఉంటాము, మంచిగా టైం స్పెండ్ చేస్తాము. బట్ మా పాపతో అండ్ మా బాబుతో ఇద్దరితో కలిసి ఇక్కడికి రావడం అసలుకి చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో అందుకని కొంచెం క్యూట్ మూమెంట్స్ని ఇట్లా క్యాప్చర్ చేసుకున్నాను. నాకు ఎప్పటికన్నా చూసుకొని అట్లా తీసుకెళ్ళి మంచి టైం స్పెండ్ చేసాము అని చెప్పి చాలా బాగుంటుంది కదా అట్లా చూసుకున్నప్పుడు అని చెప్పి. మేము వచ్చిందైతే ఏఎంబి మాల్కి. మాకు ఏఎంబి మాల్ మా హౌస్కి కొంచెం దగ్గర అనమాట. సో ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తుంటాం. అండ్ ఇప్పుడు మా పాప వచ్చింది కాబట్టి మా పాపను కూడా కొంచెం ఎక్కువ ట్రావెలింగ్ కాకుండా ఈజీగా ఉంటుంది కదా అని సేమ్ ఇదే మాల్కి తీసుకొచ్చామన్నమాట. మీలో ఎవరన్నా ఇది ఎక్కారా? ఎక్కితే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే అసలుకి డేర్ కూడా చేయలేను. అసలు చూస్తేనే నాకు కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటాయి, ఎప్పుడూ చేయలేదు. సరే ఇది ఒక రౌండే ఇద్దాము అని చెప్పి చూస్తే ఇక్కడ ఎవరు లేరు ఆపరేట్ చేయడానికి. సరే 10 minutes పట్టిద్దన్నారని మళ్ళీ కింద ఫ్లోర్కి వెళ్ళిపోయాం. కింద ఎలాగో ఉంటాయి కదా ఎవ్రీ ఫ్లోర్లో అని చెప్పి. మా హస్బెండ్ మా పిల్లలతో పాటు వెళ్ళారనమాట. అండ్ మా మమ్మీ డాడీ నేను కుకీస్ తీసుకున్నాం, కొన్ని పిల్లలు తింటారు కదా అని చెప్పి కొన్ని తీసుకున్నాము. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసరికి హెయిర్ యాక్సెసరీస్ కనిపించాయి. ఇందులో ఎక్కువైతే తీసుకోలేదు, నాకు బాగా నచ్చిందని చెప్పేసి ఇది తీసుకున్నాను. కొంచెం మెర్మైడ్ థీమ్లో అలా బాగుంది క్యూట్గా అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ మా మమ్మీ వచ్చేసరికి ఇది ఒకటి తీసుకున్నారనమాట. ఈ రెండే ఎక్కువ ఏం తీసుకోలేదు.
and some cookies. Thank you so much for watching. Please subscribe, like, share, subscribe.